మాట అమౌంట్ అంటే కొట్టాడు. థ్యాంక్స్ అండి. ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాక ఇలాంటి డెలివరీ చేస్తా అని అస్సలు అనుకోలేదు. హాయ్ హలో ఆదాబ్, వెల్కమ్ టు చిల్లిటిన్ కొత్తగూడెం A to Z సర్వీసెస్. మనకి ఈరోజు ఒక మేడం మెసేజ్ చేశారనమాట, బనానాస్ అండ్ కోకోనట్స్ కావాలని. సో రైతు బజార్కి వెళ్ళేసి మంచి మంచి బనానాస్ తీసుకున్నాను. అండ్ దెన్ కోకోనట్ షాప్కి వెళ్ళి కొబ్బరి బొండాలు తీసుకొని మేడం వాళ్ళ ఇంట్లో డెలివరీ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకు ఒకసారి మెసేజ్ చేశారనమాట, వెజ్ మిల్స్ కావాలని. హోటల్ పరిపూర్ణకి వెళ్ళేసి మంచి వెజ్ మిల్స్ ప్యాక్ చేపించి సార్ వాళ్ళ ఇంట్లో డెలివరీ ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ లక్ష్మీదేవిపల్లిలోని మోర్కి వచ్చేసి కొరియన్ కిమ్చి అంట, మీకు ఎవరికైనా తెలుసుంటే కనుక కామెంట్ చేయండి. సో అదొక మేడం తీసుకొని రమ్మన్నారు. సో అది ఎక్కడుంది వెతికి మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి డెలివరీ ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ దాంతోపాటు ఒక స్వామి మనకి మెసేజ్ చేశారు, జీడిపప్పు, పిస్తా, వాటర్ బాటిల్ ఇవి కావాలని. డైరెక్ట్గా మనం స్వామి టెంపుల్లో ఉన్నాడు, టెంపుల్ దగ్గరికి వెళ్ళి మనం డెలివరీ ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ మొన్న మనకు ఒక మేడం మెసేజ్ చేశారనమాట, శానిటరీ ప్యాడ్స్ కావాలని. మేడం అడిగినప్పుడు చెయ్యాలా వద్దా అని చాలా డౌట్గా ఉన్నాను. కానీ నాకు ఒకటే అనిపించింది, మన కొత్తగూడెంలోని ఎంతోమంది తల్లులకి, చెల్లెలకి, అక్కలకి ఈ సర్వీస్ అవసరం, ఖచ్చితంగా చేయాలని డిసైడ్ అయ్యాను. కొత్తగూడెం నుంచి గౌతంపూర్ దూరమైనా సరే వెళ్ళేసి మేడం వాళ్ళకి డెలివరీ ఇవ్వడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ దెన్ దాంతోపాటు ఒక మేడం సిరప్ ఆర్డర్ చేశారు నైట్, అది కూడా ఇచ్చేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఒక మేడం పార్సల్ డెలివరీ అడిగారు. మనమే వెళ్ళేసి అక్కడ పార్సల్ డెలివరీ తీసుకొని SRDG స్కూల్ దగ్గర అనమాట మేడం వాళ్ళ ఇల్లు. అక్కడ నేను డెలివరీ ఇచ్చేసాను. దాంతోపాటు ఇది ఒక కొత్త సర్వీస్ అనమాట, నాకు కూడా తెలియదు, నేనే స్టార్ట్ చేస్తాను. ఒక మేడం బైక్ ప్రాబ్లం ఉంటే కాల్ చేశారు. ఆ బైక్ని స్టార్ట్ చేసి మేడం వాళ్ళ ఇంటి దగ్గర దింపడం జరిగింది. ఇలాంటి డిఫరెంట్ సర్వీసెస్ నేను అనుకుని కూడా వస్తున్నాయి. అన్నిటిని చేసుకుంటూ వెళ్తున్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా మనందరి వీడియోస్ చూస్తున్నారు, ఫాలో చేయడం మాత్రం మర్చిపోతున్నారు. Follow to Chillatin Kottagudem A to Z services. థ్యాంక్ యూ, బాయ్.